Audio Jungle. అంతా మాకు ఏముండే ఆ టైంలో ఇప్పటికీ ఉంటాయి కానీ నేను నడుస్తా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు నన్ను ఒకటి ఆకర్షించేది, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని. అంటే అది నాకు చిన్న వయసులో ఏముంటుంది, తుపాకులు ఎలా పట్టుకుంటే రాజ్యం అని నాకు అర్థమయ్యేది కాదు. మేబీ అది వయసు వచ్చే కొద్దిగా అర్థం చేసుకుంటే, అలాగే తాకట్లో భారతదేశం అని చెప్పి తరిమల నాగిరెడ్డి గారి ఎందుకు ఇవన్నీ మాట్లాడతారనేది ఒక వయసు వచ్చే కొద్దీ మనకి ఎలా ఉంటుంది, క్యాపిటలిజం అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు ఏం చెప్పాలంటే మనది సోషలిస్ట్ డెమోక్రసీ, మనకి అమెరికాలో మనకి ఎలా ఉండేది, సినిమాలో అమెరికాలో ఉన్నట్టు మనకి ఎందుకు ఉండవు, ఇలా ఉంటే అది క్యాపిటలిస్టిక్ కంట్రీస్, మనది సోషలిస్ట్ డెమోక్రసీ, ప్రైవేట్ ప్రాపర్టీ చాలా పరిమితుల్లోనే ఉంటుంది. ఇలాంటి చదువుకుంటా ఇంటర్మీడియట్ 10th ఈ అవగాహనకు వచ్చేటప్పటికి అవగాహన ఎలా ఉండేదంటే, పుస్తకాల్లో ఏమో చాలా విలువలు ఉండేవి, మోరల్ సైన్స్ ఉండేది బాగా, బయటకు వచ్చేటప్పటికి ప్రపంచం వేరుగా కనిపించేది. కొంతమంది గుండాలను చూసేవాళ్ళని, రౌడీలను చూసేవాడిని, నాకు అర్థమయ్యేది కాదు ఈ రెండు పోలీసులు ఏం చేస్తారు, ఎవరు మాట్లాడరు ఏంటి అని ఉండేవి. వాళ్ళు హత్యలు చేసేసి బాగా తిరుగుతారు, వాళ్ళంతా భయపడతారు. తర్వాత ఆ పెరిగే వయసులో కుల ఘర్షణలు చూసేవాడిని. అలాగే ఇంకొంత వయసు వచ్చాక ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ బుక్ చదివితే దేశం మొత్తం కుల ఘర్షణలు, ఇవన్నీ నాకు చాలా ఒక మదనం ఉండేది. నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, హౌ టు అండర్స్టాండ్ క్యాపిటలిజం, హౌ టు అండర్స్టాండ్ కమ్యూనిజం, హౌ టు అండర్స్టాండ్ సోషలిజం, ఇవన్నీ నాకు వీటి మీద పడిపోయి నా చదువు మీద వదిలేశాను. ఎందుకంటే నా చదువు నాకు సమాధానం, నేను అడిగే ప్రశ్నలకి, నాలో ఉబికి వస్తున్న ప్రశ్నలకి నేను నా టీచర్లు కానీ నా పాఠాలు కానీ సమాధానం చెప్పలేకపోయాను. సో నేను వెతుకునేవాడిని. సో జనరల్గా నా ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే, కనీసం నాకంటే 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళతో కూర్చోబెట్టి నేను వాళ్ళని ఒరేని పిలిచేవాడిని, వాళ్ళు కూడా నన్ను ఫ్రెండ్ పిలిచేవాళ్ళు. సో నాకు అలాంటి చనువు ఉండేది వాళ్ళందరితో. సో వాళ్ళు నాకు కొంతమంది లాయర్స్ ఉండేవాళ్ళు, కొంతమంది లా చదువుతుండే. ఎందుకంటే మా చిన్న ఫ్రెండ్స్ అందరినీ నేను మా ఇంట్లో మా నాగబాబు లాయర్, అంటే రిజిస్టర్డ్ లాయర్, తను బార్ అసోసియేషన్, మెడ్రాస్ బార్ అసోసియేషన్లో. సో తన ఫ్రెండ్స్ అందరినీ నేను కూడా పేరు పెట్టి లేదంటే ఒరేని పిలిచి ఇలా అడుగుతూ ఉండేవాడిని. సో నాకు అర్థమైంది ఏంటంటే, చట్టం అంటే వీటన్నిటికీ నేను మీ అంత గొప్పగా చదువుకోలేదు, లేదా అంత లోతైన అవగాహన లేదు, కానీ నాకున్న చాలా ఒక లేమెన్ అవగాహన ఏంటంటే, నేను అర్థం చేస్తుంది టూకీగా చెప్పాలంటే, చట్టం రక్షించాల్సిన చట్టం చాలా డబ్బున్న వాళ్ళకి కానీ బలవంతులకు కానీ చాలా బలంగా పనిచేస్తుంది. అలాగే కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.